అల్లం అది దంచుకుంటున్నాను. ఇందులో అల్లం కూడా మనం వేసుకోవాలి ఉప్మాకి. నూకైతే నేను కడిగి పెట్టేసుకున్నాను. ఇవ్వండి అల్లం అయితే దంచుకుంటున్నాను. కింద మార్బుల్ గచ్చి పాడవకుండా కొంచెం నాప్కిన్ అది వేసుకుని దంచుకుంటే మనకి అరుగు మీద పగుళ్ళు అయ్యి రావు. ఈలోగా పాయసం కూడా కలుపుకుంటున్నాను. అల్లం వేగించుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన ఉండకుండా మనం కొంచెం అల్లం వేగించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఆవిరి ఉడక పెడతాను, ఈసారి అయితే విజిల్ పెట్టేసానండి. ఇలాగా ఇదిగోండి 4 కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. దీన్నే రొట్టెలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు రొట్టెలా చేసుకునేటట్టు నేను అంతకుముందు మా అత్తగారు వాళ్ళు చేసి ఇవ్వరండి. ఇప్పుడు నేను ఉప్మాయే చేసేస్తున్నాను, ఈజీగా అయిపోద్దని. ఈ లోపల నేను పాయసానికి కొంచెం పిండి రెడీ చేసుకుంటున్నాను. పాయసం అంటే మనకు మరుగొచ్చి ఉడికే తర్వాత మనం థిక్ కన్సిస్టెన్సీ కోసం వరిపిండిలో కొంచెం చల్లటి నీళ్ళు వేసుకుని మనం పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఈ లోపల ఇది పాయసం కోసం.